నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ది కేరళ స్టోరీ. గతంలో ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ది కేరళ స్టోరీ 2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లోకి రాకముందే అగ్గిరాజేస్తుంది. ఈ నెల 27న రిలీజ్కు సిద్ధమైన ఈ సినిమాను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అసలు ది కేరళ స్టోరీ 2 ఈ సినిమాలో ఏముంది? వివాదానికి కారణమైన ఆ ఒక్క సీన్ ఏంటి? మాట్లాడుకుందాం. కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్షన్లో విపుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు హిందూ యువతులు ప్రేమ పేరుతో మోసపోయి ఇస్లాంలోకి మారిన తర్వాత వాళ్ళు అనుభవించిన హింసను ఈ సినిమాలో చూపించామని మేకర్స్ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అగ్గిరాజేయడానికి కారణం బీఫ్ సీన్. మాట్లాడుకుందాం దాని గురించి. మీరు విజువల్లో చూస్తున్నట్టుగా ట్రైలర్లో ఒక హిందూ యువతిని బలవంతంగా బీఫ్ తినిపించే దృశ్యం, బీఫ్ అంటే గోమాంసం తినిపించే దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో నిపురాజేస్తుంది. కేరళ లాంటి రాష్ట్రాల ఆహారపు అలవాట్లపై ఇలాంటి చిత్రీకరణ సరికాదు అంటూ కూడా ఇక్కడ క్రిటిక్స్ ఫైర్ అవుతున్నారు. దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా రియాక్ట్ అయ్యారు. పినరయి విజయన్ ఏమంటున్నారంటే ఈ సినిమాపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేరళలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి ఫాల్స్ ప్రాపగెండా అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన కోపడ్డారు. కోర్టులో కేసు గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి సంబంధించి శ్రీదేవి నంబూద్రి అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా పేరులో కేరళని ఉంచి రాష్ట్రం పరువు తీస్తున్నారని చెప్పి ఆయన వాదిస్తున్నారు. అయితే కేరళ కోర్టు విచారణ ప్రారంభించింది. దీనిపై హైకోర్టు రియాక్ట్ అయిన తర్వాత విచారణ ప్రారంభించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఫిబ్రవరి 24న దీనిపై తుది విచారణ జరగబోతోంది. గతంలో వచ్చిన మొదటి భాగం 280 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. కానీ అది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని తీసిన సినిమా అని విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ 2 కూడా అదే దారిలో వెళ్తోంది. సినిమా మేకర్స్ మాత్రం ఇది ట్రూ ఈవెంట్స్ ఆధారంగా తీసామంటూ చెప్పుకొస్తున్నారు. కానీ విమర్శకులు మాత్రం దీని ప్రాపగెండా అంటే విద్వేషపూరిత ప్రచారం చెప్పి పిలుస్తున్నారు. కళకు రాజకీయాలకు మధ్య ఒక గీత ఉంటుంది. ఆ గీత చాలా థిన్గా ఉంటుంది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలా పలచగా ఉంటుంది, లేకపోతే చాలా సన్నగా ఉంటుంది అనుకోవాలి. ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ, ఇంకోవైపు మత సామరస్యం. ఈ రెండింటికి మధ్య ది కేరళ స్టోరీ 2 ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో చూడాలి. ఇది ది కేరళ స్టోరీ 2పై మీ ఆర్టీవీ ఎక్స్ప్లెయినర్. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.